పాప భారం. సామంతకూరు అనే గ్రామంలో సరమ్మ అనే ఆమె ఉండేది. ఆవిడికి పాపం భర్త చిన్నప్పుడే పోయాడు. అందుచేత ఆమె ఒంటరిగా జీవితం గడుపుకోవాల్సి వచ్చింది. పోతే ఆమెకు భర్త విడిచిపోయిన ఆస్తంతా ఒక చిన్న ఇల్లు, దాని వెనకాల కాస్త పెరడును. ఆ పెరట్లో మొక్క మొదుగు వేసుకొని దాని మీద వచ్చే ఆదాయంతో ఆమె ఎలాగో పొట్ట పోసుకుంటూ కాలం వెలబుచ్చేది. ఇలా ఉండగా ఆవిడకు వేలు విడిచిన మేనమామ కుమార్తె కూతురికి పెళ్ళని 10 రోజులు ముందుగానే వచ్చి పెళ్లి పనుల్లో కాస్త సాయం చేసి పెట్టవలసిందని కొమరగిరి నుంచి ఆ మేనమామ కుమార్తె భర్త వద్ద నుంచి ఎన్నడూ లేని ఆపేక్షతో జాబు వచ్చింది. సరమ్మ గారు ఆ జాబు చూసుకున్న వెంటనే ఇల్లు తాళం వేసుకొని ఇరుగు పొరుగు అమ్మలతో కాస్త ఇల్లు చూసుకోండి, మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని అప్పగింతలు చెప్పి హడావిడిగా పుట్టినింటికి వెడుతున్నంత సంబరంతో బయలుదేరి కొమరగిరి చేరుకుంది. సరమ్మ వెళ్లడంతోనే పుట్టెడు చాకరీ పైన పడింది. పెళ్లి 5 రోజులు పెళ్ళుమంటూ వైభవంగా జరిగిపోయింది. సరమ్మ గారు వచ్చిన పని కూడా అయినట్టేగా. అందుకని ఆవిడ కొంగును కట్టుకుని ఉన్న 4 రూపాయలు పెళ్లి కూతురు చేతిలో పెట్టి దీవించి వస్తానర్రా అని అక్కడ అందరితోటి చెప్పి బయలుదేరి స్వగ్రామం చేరుకుంది. ఇంటికి వచ్చి తీరా తలుపు తాళం తీసుకొని పెరట్లోకి వెళ్లి చూసుకునేసరికి సరమ్మకు గుండె నీరైంది. ఏమి, ఇంటికి 30 గజాల దూరంలో ఉండే కట్టవ 20 గజాల ముందుకు జరిగి వచ్చేసిందే, ఏమిటిది విడ్డూరం అంటూ సరమ్మ గారు ఇరుగమ్మని పొరుగమ్మని పిలిచి చూపించింది. ఏముందమ్మా, నువ్వు ఊళ్ళో లేకుండా చూసి మునసబు గారు మీ పెరడు 20 గజాల మేర తమ పెరట్లో కలిపేసుకున్నాడు. పాత కట్టవ పీకించేసి 20 గజాలు ముందుకు తోసి కొత్త కట్టవ వేయించాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదవ అన్నట్లు గ్రామాధికారులు తలుచుకుంటే ఏ పని చేయలేరు అని జరిగిన సంగతి అంతా చెప్పేశారు. అయ్యో, చూస్తూ ఊరుకున్నారా అంది సరమ్మ. ఏం చేయమన్నారు సరమ్మ గారు? ఊరుకోక. మునసబు గ్రామానికి అంతటికి బలవంతుడు, ఎవరైనా ఆయనకి ఎదురు చెప్పగలరా అన్నారు అక్కడ ఆడవాళ్ళు. సరమ్మ సరసరా మునసబు పెళ్ళాం వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని ఏడ్చింది. అధికారి భార్య మగవాళ్ళ గొడవల్లో నేను జోక్యం కలగజేసుకునేదాన్ని కాదమ్మా అని ఒక్క ముక్కలో జవాబు చెప్పి పంపేసింది. సరమ్మ వెంటనే పోయి కర్ణంతో మొరపెట్టుకోబోగా తెల్లవారు లేస్తే మునసబు నేను మొహాలు చూసుకోవాల్సిన వాళ్ళం, నా వల్ల ఏమీ కాదు సుమా అనేసి తప్పించుకున్నాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళెవ్వరూ కలగ చేసుకోరని నిశ్చయం తోచి సరమ్మ బంధువులుండే కొమరగిరికి జాబు రాయించింది. ఊళ్ళో వాళ్ళకే సాధ్యం కాని వ్యవహారం పొరుగురు వాడికి నాకు సాధ్యం అవుతుందా? నేను వచ్చి మాత్రం ఏం చేయగలను అని ఆవిడకు వేలు విడిచిన మేనమామ కుమార్తె భర్త సమాధానం రాసి ఊరు. తమ అవసరానికి ఎంతో ఆప్యాయంగా జాబులు రాసి చాకరీ చేయించుకునే వాళ్లే గాని ఈ చుట్టాలంతా నా అవసరం వచ్చేసరికి జారిపోయే వాళ్లే కదా అని గ్రహించి సరమ్మ నోరు మూసుకొని ఊరు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. మునసబు తన పెరట్లోనూ తను కొత్తగా కలుపుకున్న ఆ సరమ్మ పెరట్లోనూ కొబ్బరి మొక్కలు నాటించాలనే ఉద్దేశంతో గోతులు తవ్వించి ఉంచాడు. గోతులు చూద్దామని అతడు ఒక రోజున అక్కడికి వచ్చేసరికి సరమ్మ గారు గోను సంచి ఒకటి పుచ్చుకొని వెళ్లి మునసబు కొత్తగా ముందుకు జరిపి వేయించిన ఆ కట్ట వద్ద నిలబడి బాబు మునసబు గారు అని పిలిచింది. ఆయన ఉలిక్కిపడి పెరడు కలుపుకున్నందుకు ఏమి శాపనార్థాలు మొదలు పెడుతుందో అని భయపడ్డాడు. కాని సరమ్మ గారు అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. బాబు, వీధి గుమ్మాలు గోడలు బెల్లులు ఊడి పాడయ్యాయి, మెత్తుకోవడానికి తవ్వుంచిన మట్టిలో ఒక గోనెడు తీసుకొనివ్వండి అంది. మునసబు ఆలోచించాడు. 20 గజాల పెరడు కలుపుకున్నామే, ఒక్క గోనెడు మట్టి ఇస్తే పోయిందేమిటి? ఇంతకు మట్టే కదా అడిగింది. పెరడును గురించి ఏమీ పేచి పెట్టనే లేదు నేను భయపడ్డట్టుగా అనుకొని, తీసుకోండి అమ్మా సరమ్మ గారు, ఒక్క గోనెడు కాదు, మీకు కావాల్సినంత మట్టి పట్టించుకు వెళ్ళండి, ఈ పాటి దానికే నోరు తెరిచి అడగాలనా అన్నాడు. సరమ్మ గారు కట్టవ దాటి వెళ్లి తవ్వి సిద్ధంగా ఉన్న మట్టిని గోనెండా నింపుకొని బాబు మునసబ్బాబు కాస్త ఈ బస్తా నా నెత్తి మీదకి ఎత్తి పెడుతూ అంది. ఆ మాట వినేసరికి మునసబుకి కోపం వచ్చింది. నేను మునసబుని కదా, నీకు మూటలెత్తే నౌకర్ని అనుకున్నావా అని అందామనుకున్నాడు గాని మరుక్షణంలోనే అనాథ పక్షి ఎత్తి పంపిస్తే దీని పీడ వదిలిపోతుంది, ఈమెను రెచ్చగొట్టి గోళ్లతో చీల్చతగ్గ తగాయి తిని గొడ్డల వరకు తెచ్చుకోవడం ఎందుకు అనుకొని సరే అంటూ సిద్ధపడ్డాడే కాని మునసబు బస్తా ఎత్తలేకపోయాడు. అతి సుకుమారంగా పెరిగిన అధికారి చేతుల్లో ఒక్క మట్టి బస్తాను ఎత్తే అంత సత్తు లేకపోయింది.
ఇంత బరువెత్తటం నాకు సాధ్యం కాదు, ఎవరినైనా పిలుచుకురావమ్మా వెళ్ళి అన్నాడు. సరమ్మ చర్చరా వెళ్ళి వీధిని పోయే వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. వాళ్ళు ఎందుకు చెప్పమా అని నిలబడి చూస్తుంటే ఆమె, విన్నారా బాబులు, కాస్త ఈ మట్టి బస్తాను నా నెత్తి మీదకి ఎత్తమంటే ఎత్తలేకపోయాడు ఈయన. ఒక్క బస్తా బరువైనా ఎత్తలేని ఈయన నా 20 గజాల పెరడు తన పెరట్లో అన్యాయంగా కలిపేసుకొని సంపాదించిన ఆ పాపభారం అంతా రేపు యముల్లాలు వచ్చి లాక్కుపోయేటప్పుడు ఎలా మోసుకు పెడదాం అనుకుంటున్నాడో మీరే కనుక్కోండి అంది. ఈ మాటలు విన్న మునసబు మరి అక్కడ ఆ క్షణం నిలబడలేదు. ఆ మర్నాడే కటివ్ వచ్చిన దారినే వెనక్కి వెళ్లి యథాస్థానంలో నిల్చుంది. సరమ్మకి డబ్బు ఖర్చు లేకుండా మునసబు తవ్వించిన గోతులు లభించటం చేత వాటిల్లో మునసబు వేయిద్దామనుకొని సిద్ధం చేసుకున్న ప్రకారం గంగా బోండం చెట్లు సరమ్మగారే నాటించి యావత్ జీవితము హాయిగా ఫల సహాయం అనుభవించింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.